ఈ శ్రేష్టమైన ఉదయకాలమునకు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన మరణమును గురించి ఒక గోధుమ గింజతో పోల్చుతున్నాడు. గోధుమ గింజ ఫలించాలి అంటే అది మొట్టమొదటిగా మరణిస్తేనే అది బహుగా ఫలిస్తుంది అని సెలవిస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క సేవకులైతేనేమి, వారి జీవితాలైతేనేమి కూడా ఒక గోధుమ గింజతో పోల్చబడుతుంది. మరి నిన్నటి దినమున అనుకోని రీతిగా మరి తెలుగు ప్రజల యొక్క ఒక గొప్ప దైవజనులలో మరి ప్రఖ్యాతి చెందినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరి అనుకోని రీతిగా రాజమండ్రి దగ్గర మరణించిన సంభవము మరి ఆంధ్ర తెలంగాణ ప్రజలందరినీ కూడా కలిచివేస్తుంది. ఇది ఒక పక్క యాక్సిడెంట్ అంటున్నారు, మరో పక్క ఇది హత్య చేయబడింది అని మాట్లాడుతున్నారు. కానీ నిజాలు ఇంకా తేల్చబడలేదు. ఏమైనా కూడా ఇది క్రైస్తవ సమాజానికి ఎంతో బాధాకరమైనటువంటి సమయం. ఎందుకంటే చాలా కొద్ది మంది వాక్యమును ఉన్నట్టుగా బోధించే సేవకులు మనకు కనిపిస్తారు. అనేక మంది సేవకులలో వాక్యాన్ని సూటిగా మాట్లాడగలిగినటువంటి ధైర్యము, అట్టి ఆత్మ బలముతో నింపబడినటువంటి దైవజనుల్లో ఒక అద్భుతమైన సేవకుడు మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. మరి ఆయన అనేక డిబేట్స్ పెట్టి మరి ముస్లిం సోదరులతో అయితేనేమి, హిందూ సోదరులతో అయితేనేమి, ఆయన తన డిబేట్స్ ద్వారా దేవుడు ఎవరు అనే దాని మీద ఆయన ఎప్పుడు కూడా డిబేట్స్ చేస్తూ ఉంటారు. మరి కొంతకాలంగా ఆయనకి థ్రెట్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఏది జరిగినా కూడా మరి పోస్ట్ మార్టం జరుగుతూ ఉన్నది. రెండు రాష్ట్రాల ప్రజలు మరి ఎంతో బాధతో ఉన్నటువంటి సమయం. కానీ దేవుని వాక్యము ఇక్కడ ఏం చెప్తుందంటే, మరణం అనేది గోధుమ గింజతో దేవుడు పోలుస్తున్నాడు. ఆ గోధుమ గింజ ఈ దినమున చనిపోయినా కూడా ఆ గోధుమ గింజ నశించిపోదు అంటున్నాడు. ఆ గోధుమ గింజ తిరిగి ఫలిస్తుందంట. ఎలా ఫలిస్తుంది? బహుగా ఫలిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి క్రీస్తు నిమిత్తం ప్రయాసపడి క్రీస్తునందు మృతి నొందే ప్రతి దైవజనుడైతేనేమి, ప్రతి దేవుని బిడ్డ అయితేనేమి, వారు తిరిగి బహుగా ఫలిస్తారు. వాళ్ళు తిరిగి బహుగా ఫలించువారై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు తన మరణం గురించి ఈ గోధుమ గింజతో పోలుస్తూ దానికి పైన వచనంలో ఆయన ఏమంటాడంటే 23వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని కొరకు జీవిస్తూ హతసాక్షి అయ్యే ప్రతి వ్యక్తి కూడా మరణం అంట అది మహిమ పొందే గడియ, మహిమ పొందుకునే గడియ, పరలోక రాజ్యమునకు చేరేటటువంటి అది ఉన్నతమైనటువంటి గడియ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి ఒక్క ప్రవీణ్ పగడాల గారి మట్టుకే కాదు, అనేక స్థలములలో క్రైస్తవుల మీద దాడులు,
మరి దైవజనులను మరి చంపివేయడాలు, దాడి చేయడాలు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. వారు మరి వారి మీద ఎందు నిమిత్తం దాడి చేస్తున్నారో కానీ అజ్ఞానంగా. కానీ దేవుడు దాన్ని ఏం చెప్తున్నాడంటే మహిమ పొందే గడియ అని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్తున్నాను. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేతురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేయుచున్నానని అనుకుని కాలం వచ్చుచున్నది. చూసారా? మరి దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. ప్రభువైన యేసు సూటిగా ఆయన శిష్యులతో చెప్తున్నాడు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటాడంట. నేను దేవుని సేవ చేస్తున్నాను అంటూ మరి క్రైస్తవుల మీద దాడులు, దైవజనుల మీద దాడులకి తెగబడుతున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. సంఘము మేల్కోవాలి. సంఘము ఇటువంటి పరిస్థితులు తెలుస్తున్నప్పుడు, జరుగుతున్నప్పుడు భారంగా ప్రార్థన చేయాలి. ముఖ్యంగా దేవుని కొరకు భారమైన సేవ చేస్తున్నటువంటి దైవజనుల యొక్క కాపుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి ప్రవీణ్ పగడాలి గారు కూడా నిరంతరము దేవుని పరిచయలో నిలబడి మరి కల్వరి టీవీలో మెయిన్ స్పీకర్గా ఉంటూ అలాగే అనేక ప్రాంతాల్లో అద్భుతమైన సేవ చేస్తున్నటువంటి సేవకుడు. ఆయన అనుకోని ఈ మరణము మన సంఘములను మేల్కొల్పుతూ ఉంది. మరి క్రైస్తవులకు ఒక మేల్కొల్పుగా మారాలి. మనము ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిమిత్తము భారముగా ప్రార్థించాల్సిన దినాల్లోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. మరి ఎక్కడో ఇంతకుముందు ఇటువంటి హత్యలు జరుగుతుండగా ఈ యొక్క పరిస్థితులు మన తెలుగు రాష్ట్రాలు కూడా ప్రవేశించడం మనము ఆలోచించదగిన విషయం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిమిత్తం, అది ఇంకా రూఢి కాలేదు ఏ విధమైనటువంటి మరణమని, కానీ అటువంటివి మనం రిపీట్ కాకుండా నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. సాతానుడు అటువంటి దైవజనుడు ఒకవేళ యాక్సిడెంట్ ద్వారా చంపివేశాడో లేదా మనుషుల ద్వారా ఇది జరిగిందో అది త్వరలో బయటకు వస్తుంది. ఏమైనా కూడా సంఘానికి విరోధంగా సాతానుడు బలమైన కార్యాలు చేస్తున్నాడు. దైవజనులను వాడు టార్గెట్ చేసి ఉన్నాడు. దేవుని పరిశుద్ధులను టార్గెట్ చేస్తున్నాడు. కనుక దేవుని వాక్యంలో ప్రభువైన యేసు ఈ మాటలు చెప్తున్నాడు. మీరు ఒకవేళ అభ్యంతర పడకుండాలని, అనగా మీరు విశ్వాసంలో బలహీనులు కాకుండాలని నేను మీకు ముందుగానే చెప్తున్నాను. మిమ్మల్ని చంపే ప్రతివారు దేవుని సేవ చేస్తున్నారు అనుకునే కాలం వస్తుంది. కాబట్టి మీరు ఆ సమయంలో స్థిరంగా ధైర్యంగా మీరు నిలబడాలి. మరి దేవుని యందు విశ్వాసంలో స్థిరపడాలి అని తెలియజేస్తున్నాడు. వారు అటువంటి పని ఎందుకు చేస్తున్నారు? మరి 3వ వచనం చెప్తుంది, వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఇలాగూ చేస్తారంట. అనగా దేవుని ఎరగని వారిగా ఉన్నందువల్ల వారు దేవుని సేవ చేస్తున్నామంటూ దేవుని బిడ్డలను చంపుతున్నారు, దేవుని బిడ్డల మీద దాడులు చేస్తున్నారు. కనుక ఇటువంటి పరిస్థితులు బట్టి మనము దేవుని సన్నిధిలో కన్నీరు గార్చాలి. దేవుని సన్నిధిలో సంఘముగా మొరపెట్టాలి. మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనాలు మనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము ప్రకటన 6, 9 నుంచి 11 వరకు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద చూచితిని. కాబట్టి చూడండి, ఇక్కడ వధింపబడిన ఆత్మలు ఉన్నాయంట.
పరలోక రాజ్యంలో. వీరు దేని కొరకు వధించబడ్డారు? దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తం. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దైవ సేవకులు, అలాగే తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం, అనగా క్రైస్తవులుగా క్రీస్తు కొరకు జీవించి హతసాక్షులు అవుతున్నటువంటి దైవజనులు, క్రైస్తవులు, దేవుని బిడ్డలు. మరి వీరు వధించబడిన ఆత్మలుగా, అనగా ఇక్కడ భూమి మీద హతసాక్షులయ్యి వారు ప్రభు యొక్క బలిపీఠం యొద్ద వాళ్ళు ఉన్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడతో ఈ యొక్క విషయం అంతమైపోతుంది. ఒక వ్యక్తిని మనం చంపివేశాం, లేదా ఆ వ్యక్తిని మనం బాధించాం, హింసించామని లోకం అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ ఆత్మలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాయి, అవి దేవుని సన్నిధిలోకి చేరతాయి. మరి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వధింపబడిన ఆత్మలు 10-11 వచనాలు మనం చదివితే, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేసిరి. కాబట్టి దేవుని యొద్ద అడుగుతున్నారంట, ఎంతకాలం మీరు తీర్పు తీర్చకుండా ఉంటారయ్యా? ఇదిగో మా రక్తము ఈ విధంగా భూమి మీద కార్చబడిందే, మరి హతసాక్షులయ్యామే, దానికి నువ్వు ఎంతకాలం తీర్పు తీర్చవు, ప్రతిదండన ఎందుకు చేయవు అని దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా హతసాక్షులు ప్రభు అయిన యేసు మరి కాలం నుంచి, ప్రభు అయిన యేసు కాలం ముందు నుంచి ప్రవక్తలను వాళ్ళు హత్యలు చేస్తూనే ఉన్నారు, ప్రవక్తలను చంపివేస్తున్నారు. అలాగే అది ప్రభు అయిన యేసు యొక్క రాకడ తర్వాత అధికమైంది. ఈ అంచె దినాల్లో ఇంకా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ హతసాక్షులైనటువంటి వారందరూ కూడా దేవుని యొక్క ప్రతిదండన ఎప్పుడని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట, దేవుని దగ్గర బిగ్గరగా కేకలు వేస్తున్నారంట. మరి దేవుని వాక్యం చెప్తుంది 11వ వచనంలో, తెల్లని వస్త్రం వారిలో ప్రతి వారికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించవలనని వారితో చెప్పబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతిదండనకు ఇంకా కొంచెం కాలమే ఉంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతిదండన అనేది దేవుని యొద్ద నుంచి వస్తుంది, రాబోతుంది. దానికి ఇంకా కొంచెం కాలమే. ఎందుకంటే ఇంకా కొంతమంది సహదాసులు, సహోదరులు ఈ విధంగా హతసాక్షులు కావలసి ఉంది. మరి ఇట్లా హతసాక్షులు యొక్క సంఖ్య పూర్తయ్యేంత వరకు మనం అనుకోవచ్చు, ఎందుకు ఈ విధంగా హతసాక్షులు అవుతున్నారు? దేవుని యొక్క రాజ్య వ్యాప్తి జరగడానికి కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. అది దేవుని యొక్క అనుమతితోనే జరుగుతున్నటువంటి క్రియ కనుక దాని వెనక ఉన్న మర్మము మనకి ఇప్పుడు అర్థం కాదు. నిశ్చయంగా ఒక దినము ఆ దేవుని యొక్క మర్మము మనకు తెలియపరచబడుతుంది. మరి భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి శిష్యుడైనటువంటి తోమ మరి చెన్నై పట్టణంలో హతసాక్షి అయి ఆయన మరణించి ఆయన రక్తం ఇప్పటికి కూడా ప్రార్థిస్తూ ఉన్నందువలనే భారతదేశంలో ఇంత ఉజ్జీవము, ఇంతమంది క్రైస్తవులుగా మార్చబడడానికి కారణమైంది. అదేవిధంగా దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, నీతిమంతులకు రక్తం ఎప్పుడైతే కార్చబడుతుందో అక్కడ ఉజ్జీవము రగులుతుంది, అక్కడ ఉజ్జీవం పెరుగుతుంది. మరి దేవుడు చెప్తున్నాడు, ఇక కొంచెం కాలము మీరు ఎదురు చూడండి అంటున్నాడు. మరి అక్కడ ఖాళీగా లేనట్ట. హతసాక్షులు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు, న్యాయం తీర్చమని వారు దేవుణ్ణి అడుగుతున్నటువంటి పరిస్థితులు అక్కడ పరలోకంలో ఉన్నాయి. దేవుడు తన సమయమున ప్రతి కార్యాన్ని నెరవేర్చువాడై ఉన్నారు. మరి అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో మనం వెళ్తే, సంఘమును హింసించడానికి మరి పూనుకున్నటువంటి సౌలు గురించి 9వ అధ్యాయంలో రాయబడుతుంది. మరి 9వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చదివితే, సౌలు ఏం చేస్తున్నాడంట,
ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకు, హత్య చేయుటకు మరి ఆయన ప్రధాన యాజకుల దగ్గర పర్మిషన్ లెటర్స్ తీసుకుంటున్నాడంట. వారి మీద దాడి చేయాలి. పర్మిషన్ లెటర్స్ తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క లెటర్ తీసుకొని దమస్కు ప్రాంతానికి ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా ప్రభు అయిన యేసు ఆయన్ని దర్శిస్తున్నాడు. మరి 4-5 వచనాలు మనం చదివితే 9వ అధ్యాయంలో, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడనగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్తున్నాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి క్రైస్తవుల మీద దాడులు చేసేవాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు ఒక వ్యక్తిని మనము హింసిస్తున్నాం, ఒక సమాజం మీద మనం దాడి చేస్తున్నామని. కానీ సౌలు దాడి చేస్తుండగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు మనుషులను కాదు, నన్ను నువ్వు హింసిస్తున్నావు. నువ్వు హింసిస్తున్న యేసుని నేను అంటున్నాడు. నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున క్రైస్తవ సమాజం హింసించబడుతుందంటే వాళ్ళు క్రీస్తు శరీరాన్ని హింసిస్తున్నారు, అనగా ప్రభు అయిన యేసునే వారు హింసిస్తున్నారు. అందుకే యేసు నిశ్చయముగా మరి క్రైస్తవులకు విరోధంగా క్రియపరచు వారిని ఖచ్చితంగా దేవుడు దర్శించే సమయం అనేది ఉంది. ఇక్కడ కూడా సౌలును ప్రభు అయిన యేసు దర్శించినప్పుడు అతని కన్నులు మరి చూడలేని కన్నులుగా మారిపోతున్నాయి. కళ్ళు ఆయనకి ఏం కనపడలేని పరిస్థితి. అప్పటి వరకు చక్కగా గుర్రం మీద ప్రయాణం చేస్తున్న వ్యక్తికి కళ్ళు కనపడకుండా పోయినాయి. అప్పుడు అనన్య అనేటువంటి ఒక శిష్యునితో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు అనన్య వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయి, సౌలు జీవితాన్ని నేను మార్చబోతున్నాను. మరి అప్పుడు దేవుడు సౌలు గురించి ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మరి అదే 9వ అధ్యాయం 15-16 వచనాల్లో, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలనో నేను ఇతనికి చూపుదలని అతనితో చెప్తున్నాడంట. హల్లెలూయా. ఇప్పటిదాకా సమాజాన్ని, నా క్రైస్తవ సమాజాన్ని, దేవుని బిడ్డలను హింసించినటువంటి సౌలు గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇకపై నా కొరకు ఇతను శ్రమ పడబోతున్నాడు. ఇప్పటి వరకు నన్ను హింసించాడు, ఇకపై నా నిమిత్తం ఆయన హింస పొందబోతున్నాడు, నా నిమిత్తం అతను శ్రమ పొందుకోబోతున్నాడు. కాబట్టి అనేక మంది క్రైస్తవులను, దేవుని దైవజనులు హింసించిన వారిని దేవుడు దర్శించి వారికి ఒకటి మారు మనసు అన్న ఇస్తాడు, లేదా దేవుని యొక్క తీర్పు ఆయన తీరుస్తాడు. రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. తప్పించుకోవడానికి అది లోకానుసారమైన కోర్టులు కాదు, ఆయన నిజమైన న్యాయాధిపతి. ప్రతి దానికి న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని బిడ్డలైన మనము మరి నిన్నటి దినమున జరిగినటువంటి పరిస్థితిని బట్టి మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబం నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. అలాగే వారి సంఘము, వారి పరిచర్యలు అన్నీ కూడా ఒక్కసారిగా నిలిచిపోయినాయి. మరి వారి సంఘం ఆదరించబడాలి, వారి పరిచర్యలు తిరిగి కొనసాగించబడాలి. ఇటువంటి బలమైన సేవకులు ఇంకా అనేక మంది, ఒక్క గోధుమ గింజ చచ్చినప్పుడు అనేకముగా మరి విస్తారముగా అది ఫలిస్తుందని చెప్పినట్లు ఒక విస్తారమైన ఫలింపు మన 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన దేవుని రాకడ ఉద్యమం రగిలేందుకు ఇది ఒక పునాదిగా మారాలని మనం ప్రార్థన చేద్దాం. సో దేవుడు అట్టి కృపను అనుగ్రహించి మరి సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడు, దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా వారు మారు మనసు పొందుకోవాలి, లేదా దేవుని చేతికి వారిని అప్పగిద్దాం. దేవుడు ఈ విషయంలో దేవుని బిడ్డల పక్షమున న్యాయము తీర్చును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మరి
నేనటి దినమున జరిగినటువంటి పరిస్థితి నాయన, ఆ యొక్క దైవజనుల యొక్క మరణం తండ్రి క్రైస్తవ సమాజానికి అంతటికీ ఒక కలవరాన్ని కలగజేస్తుండగా, తండ్రి నీ సమాధానం నైనా తండ్రి క్రైస్తవ సమాజానికి మీరు అనుగ్రహించండి. నీ నెమ్మది క్రైస్తవ సమాజానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయినా తండ్రి ఈ విషయంగా మరి ఎంతో కలవరంతో ముందుకొస్తున్నటువంటి దైవజనులైతేనేమి, నైనా తండ్రి క్రైస్తవ బిడ్డలనైతేనేమి, క్రైస్తవ నాయకులనైతేనేమి నైనా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. అయినా వారు తలపెట్టిన కార్యములన్నీ కూడా సమాధానంగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. నైనా ప్రతి నైనా ఇట్టి విరోధ క్రియలకి కారకులైనటువంటి నైనా మనుషులైతేనేమి, సాతాను శక్తులైతేనేమి నజరుడైన యేసు అధికారము కలిగిన నామములో నశించునుగాక. ఇటువంటి కార్యం ఇంకొకసారి నైనా జరగనీయకుండా నైనా దైవజనులకు మీ కంచె వేయండి, దైవజనులకు మీ కాపుదలనివ్వమని ప్రార్థిస్తున్నారు. దైవజనుల చుట్టూ నైనా దేవుని బిడ్డల చుట్టూ నీ కంచె వేయమని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. నీ రక్త ప్రోక్షణలో అందరినీ భద్రపరచండి. మరి తండ్రి అంచె దినాల్లో మేము ఉంటూ ఉండగా నాయన దేవుని కంచెలో ప్రతి ఒక్కరిని మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. మరి తండ్రి విడిచి వెళ్ళినటువంటి మరి ప్రవీణ్ పగడాల గారి నైనా సంఘంనైతేనేమి, వారి పరిచయలనైతేనేమి మీరు బలపరచండి. అటువంటి దైవజనులు మాకు అవసరం నైనా తండ్రి. ఇంకా అనేక మంది దైవ జ్ఞానము కలిగినటువంటి అద్భుతమైన సేవకులను మీరు లేవనెత్తండి. అయినా క్రైస్తవ సమాజాన్ని కడవరి ఉజ్జీవానికి సిద్ధపరిచి నడిపించమని అయినా మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.